ఈ వీడియోలోని మాటలు మంత్రాలు ఎవరిని ఉద్దేశించడం కాదండి. ఈ వీడియో కేవలం మిమ్మల్ని నవ్వించి కవ్వించడానికి మాత్రమే. ఇంకోటండి, కొంచెం వీడియో ఫుల్గా చూసి లైక్ కొట్టండి. అప్పుడే మన వీడియోస్ అందరికీ రీచ్ అవుతాయి. తాతగారికి శుభోదయం. తాతగారు, మీరు ఎలా సర్పంచ్ అయ్యారో తెలియదు గాని మీ తర్వాత నాన్నగారి తర్వాత నేను సర్పంచ్ అయ్యాము. కానీ ఒకటి తాత, మీ తాత ఇచ్చిన 1000 ఎకరాలు ఉంచకుండా అమ్ముకు దొబ్బి మా నాన్నకు 100 ఇచ్చో. మా నాన్న దాన ధర్మాలు చేసి నాకు 1 ఎకరం మిగిల్చాడు. ఏదో మీ పేరు వాడుకుని ఎంతకాలం సర్పంచ్ గా గెలుస్తూ వచ్చాను. కానీ వచ్చే ఎన్నికల్లో ఎలా గెలాలో తెలీదు. పంచడానికి ఆ ఉన్న 1 ఎకరం తప్ప ఏం లేవు. సర్లే, నువ్వు మాత్రం ఏం చేస్తావులే, ఆ ఫోటోలో చూడడం తప్ప. అయ్యగారు వస్తున్నాను రా. ఏంట్రా ఊర్లో ఏం మాట్లాడుకుంటున్నారు? ఏముందండి, వచ్చి ఎన్నికల్లోనే కాదండి, మీరు బ్రతికున్నంతకాలం మీరే సర్పంచ్ అవుతారని అందరూ మాట్లాడుకుంటున్నారండి. మాట్లాడుకుంటే సరిపోదు, ఓట్లు కూడా వేయాలి. అయితే కష్టమేనండి. కష్టమా? మరి ఈసారి ఎవరవుతారా సర్పంచ్? అదిగోండి, ఆ భూషణం గడ అయిపోయేలా ఉన్నాడండి. ఆడేలా అవుతాడ్రా? ఆడ అసలు జనాల్లో తిరగడు, ఎప్పుడు ఎవరికి సాయం చేయలేదు, పైగా బోళ్ళంత ఉన్నవాడు కదా. అదే కదండి, ఏమీ లేని మీకు ఓటేస్తే మీరేమిస్తారా? అదే ఆడైతే ఓటుకు 1000 ఇస్తాడని అందరూ ఆడికి వేసేద్దాం అనుకుంటున్నారండి. ఓరి బాబోయ్, వచ్చి ఎన్నికల్లో గనక మళ్ళీ సర్పంచ్ అవ్వకపోతే మా తాత పేరంతా పోతది. ఊరుకోండి, ఊరి చివర పంపు చెట్టుకి మీ తాతగారి పేరే కదా ఉంది. ఒరేయ్, నేను అన్నదే మంచి పేరు గురించే. అయితే ఎప్పుడో చచ్చిపోయి ఉంటది. గొనుగుడు ఆపి విషయం చెప్పు. ఈసారి నోట్లు పడతాయంటో? నాకు తెలిసి మీరు, నేను, అమ్మగారు, మన పనులు అందరూ కలిపి 11 పడొచ్చండి. ఓరు బాబోయ్, అంతేనా? మనం ఇన్ని మంచి పనులు చేసాం, అయినా నెగ్గమంటావా? మంచి పనులా? ఏది ఒకటి చెప్పండి. ఎప్పుడన్నా చేస్తే కదా చెప్పడానికి. అదేంట్రా, మొన్నే కదా మరుగుదొడ్లు కట్టించాం. కట్టించారు, మరి కడుక్కోడానికి నీళ్ళు ఎక్కడ వేయించారు? మొన్న పండక్కి డబ్బులతో పాటు బట్టలు కూడా పంచాను కదరా. మీరు పంచింది బట్టలా? మా ఆవిడ వాటిని ఇడ్లీ గుడ్ల కింద వాడుతుంది. సర్లేరా, ఇప్పుడు ఏం చేద్దాం? టిఫిన్ చేద్దామండి, ఆకలి వేస్తుంది. ఛీ, ఆపే, ముందు సర్పంచ్ ఎలా అవ్వాలో ఆలోచించు. ఒక ఐడియా అండి, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో అడిగిదామండి. మిమ్మల్ని గెలిపిస్తే అవి చేస్తామని చెప్దామండి. ఇదేదో బాగుంది. అయితే పంచాయతీ పెట్టి అందరింటికి వస్తామని చెప్దాం. అప్పుడు గాని ఎదవైపోరు. ఒకరికి తెలియకుండా ఒకరికి చెప్దామండి. సరే. ఏటండి, సత్యబాబు గడి ఇంటికి తీసుకొచ్చారు? ముందు ఇక్కడి నుంచే మొదలు పెడదాం రా. పిల్లాండి. ఓటులు నాకేస్తారేటండి, మీరే పిల్లండి. పిలుస్తాను రా, సాయం చేయమన్నా కదా అని సంఖ్యకి కూర్చున్నాం. నీ సంగతి తర్వాత చెప్తాను. యావండే చిచ్చి, అడుక్కునే వాళ్ళకి అద్దు పద్దు లేదు, పొద్దున్న వచ్చేస్తారు, మిగిలిపోయిన అన్నమే లేదు, తర్వాత రా. మిమ్మల్ని ముష్టాడు అనుకుంటున్నాడేమోనండి. మూసుకుని నువ్వు పిలు. సరే అండి. సత్యబాబు గారు, యావండి సత్యబాబు గారు. ఏంట్రా ఎవరు నువ్వా? ఏంటి ముష్టాడు వచ్చి మన సర్పంచ్ గారిలో ఉన్నాడు? ఓరు బాబోయ్, ఆయన మన సర్పంచ్ గారే. సర్పంచ్ గారు మీరా? గీదుకుని తీసుకుని పిలిస్తే గింటేద్దాం అనుకున్నానండి. సర్పంచ్ గారు, కంట్రోల్ కంట్రోల్, ఓట్లు కావాలి మనకి, ఓట్లు. సరే. ఏంటండి ఇలా వచ్చారు? ఏం లేదు, మీ సమస్యలు ఏంటో తెలుసుకుందామని, తెలుసుకుని సాయం చేద్దామని. అవునా అండి? రాత్రులు తలుపు తీస్తుంటే దోమలు వచ్చేస్తున్నాయండి. మరి తలుపులు వేసుకోవచ్చు కదా. తలుపులు వేసుకుంటే గాలి రావట్లేదండి. సరే, తలుపులు తీసిన దోమలు రాకుండా దోమల ముందు కొట్టిస్తానులే, సరేనా? సరే అండి. సరే కాని ఓటు ఎవరికి వేస్తావు? ఎవరికి వేయనండి. ఎందుకు? నా ఓటు ఇక్కడ లేదండి, మా నాన్న ఊర్లో ఉందండి. సరిపోయింది, పదరా, దోమల ముందు దోమలు చచ్చగా కొట్టేద్దాంలే. ఓరోరి యోగి నన్ను కదిపేయిరో, ఓరోరి యోగి నన్ను కుదిపేయిరో. ఏంట్రా ముసలుడు పాటలా ఉంది? ఒకసారి కింద చూడండి. మేరే దిల్లే మేరే జాలే మేరే దిల్లే
చిచ్చి వీడేదో పనిలో ఉన్నాడు, పద. ఆగండి, వీడిని అడిగేస్తే ఒక పని అయిపోద్ది. ఏంటి ఎవర్రా మీరు? ఏం లేదు తాత, మీ సమస్యలేంటో తెలుసుకుందామని సర్పంచ్ గారు వచ్చారు. అవునా? చెప్పు తాత, నీ సమస్య ఏంటి? కడుక్కోడానికి నీళ్ళు లేవురా, కారిపోయాయి. చిచ్చి అది కాదు, నీ సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పు, నేను తీరుస్తాను. ఉన్నాయి, పెన్షన్ 2000 ఇస్తున్నారు. ఆ, తాత అందరికి 2000 ఇస్తున్నారు, అది కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఉంది. ఆ రాంబాబు గారు అరువేమని అంటున్నాడు, డబ్బులు ఉన్నప్పుడు ఇస్తానంటే. సరే అరువే కదా, ఇమ్మంటాంలే, కానీ ఓటు ఎవరికేస్తావు? ఇంకెవరికే? ఆ భూషణం గాడికే. అదేంటి, మన సర్పంచ్ గారు కదా నీకు సాయం చేసేది. పెద్దలు ఏమన్నారా, మంచిని పెంచమన్నా మన కొలుపొడిని గెలిపించమన్నా అన్నారు కదా, మరి ఆ భూషణం గడు మా కొలుపొడే కదా. క్యాస్టా? రే పదరా, టైం వేస్ట్ ఇక్కడ. వస్తూ వస్తూ వాడు చెంబొట్టుకొచ్చి ఎలా కడుక్కుంటాడో చూద్దాం. ఏంటండి సర్పంచ్ గారు ఇలా వచ్చారు, ఏం కావాలి? అది అరువు అయితే ఇవ్వనండి. చిచ్చి అది కాదురా. మీకు సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకుందామని సర్పంచ్ గారు వచ్చారు. ఏముంటాయండి, ఏం లేవండి. మీ తాతగారి దయ వల్ల మా తాత 500కి 50 ఎకరాలు కొన్నాడండి. ఆ 50 ఎకరాలు మా నాన్న 100 చేసి నాకు ఇచ్చాడండి. 550 ఏంటండి? ముందుకు డబ్బులు లేవని మా తాత అమ్మేశాడులే. మీకేం కావాలో చెప్పండి. ఈసారి ఓటు ఎవరికేస్తావు? ఇంకెవరికి? మన సర్పంచ్ గారికే. మా ఇంట్లో 4 ఉన్నాం, 4 సర్పంచ్ గారికి వేస్తాం. అదేంటి, మీ ఇంట్లో నువ్వు మీ ఆవిడే కదా? 2 పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా వేయించేస్తాను. పిల్లలు ఓట్లు వేయకూడదురా. పర్లేదండి, నేను వేయించేస్తాను. ఓరు బాబోయ్, ఇటు కొంప ముంచేలా ఉన్నాడు. అలా వేస్తే దొంగ ఓట్లని ముందు బొక్కలు వేసేది నన్నే. సర్లే పదండి, ఇంకా చాలా పని ఉంది. ఒరేయ్ ఇంకొద్దురా, ఆల్రెడీ ఎలా నెగ్గాలో నేను ప్లాన్ వేసుకుని ఉన్నా. సరే అండి. సర్పంచ్ గారు యారా ఏమైంది? రాత్రి దొంగలు పడ్డారండి. అవునా సర్పంచ్ గారు, దొంగలంటండి? నాకు తెలుసురా. మా ఇంట్లో సామాన్లన్నీ పోయేయండి. ఆల్రెడీ ఎలా నెగ్గాలో నేను ప్లాన్ వేసుకుని ఉన్నా. సర్పంచ్ గారు, మీరేనా దొంగ? Swagger down the street with your red lips and funky beat. You better hold your head up to the sky. I'm gonna roll with you till the day I die.